రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీ అనే తేడా లేదు. తనకు ఏదనిపిస్తే అది కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడటమే ఆ లీడర్ స్టైల్. ఆయన మీడియా ముందుకొస్తే ప్రత్యర్థి పార్టీల నేతలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా భయపడతారని టాక్. కానీ ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు ఆయన మారిపోయారట. కొన్నాళ్ళుగా చాలా సైలెంట్ అయిపోయారని సమాచారం. అయితే ఆయన తనంతట తానుగా సైలెంట్ కాలేదని, సైలెంట్ కావాల్సి వచ్చిందని చెప్తున్నారు. ఇంతకీ ఎవరా నేత? ఆయన సైలెన్స్ వెనుక గల కారణాలేంటి? తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణ కాంగ్రెస్ లో పొలిటికల్ ఫైర్ బ్రాండ్. మిగిలిన నేతలతో పోలిస్తే జగ్గారెడ్డి పొలిటికల్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన రాజకీయ వ్యూహాలు ఎవరికీ అంతుచిక్కవనేవి పొలిటికల్ సర్కిల్లో ఉన్న టాక్. అలాంటి నేత కొన్నాళ్లుగా కొంత సైలెంట్ అయ్యారని సమాచారం. తాను అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తనకు ఏదనిపిస్తే అది మాట్లాడడం జగ్గారెడ్డికి అలవాటు. అయితే ఒకప్పటి జగ్గారెడ్డి ఇప్పటి జగ్గారెడ్డికి చాలా తేడా కనిపిస్తోందంటున్నారు. గతంలో జగ్గారెడ్డి మీడియా ముందుకొస్తే ప్రత్యర్థి పార్టీ నేతలతో పాటు సొంత పార్టీ నేతలకు కూడా వణుకు పుట్టేదట. ఎవరి పనితీరు బాగాలేకపోయినా, ఎవరి వల్లైనా పార్టీకి నష్టం జరిగే అవకాశముంటే అలాంటి నేతలను మీడియా ముందే నేరుగా ఎండగట్టడంలో జగ్గన్న అస్సలు తగ్గేవాడు కాదంటారు. కాంగ్రెస్ అధికారంలోకొచ్చి 2.5 దాటింది. ఆయన సొంత పార్టీపై కానీ ప్రభుత్వంపై కానీ ఎక్కడా ఎలాంటి కామెంట్స్ చేయకుండా జగ్గారెడ్డి సమన్వయం పాటిస్తున్నారట. పాలనాపరమైన విషయాలైనా, పార్టీ మ్యాటర్స్ లో కొంతమంది నేతల వ్యవహార శైలి తనకు నచ్చకపోయినా ఎలాంటి కామెంట్లు చేయకుండా కామ్గా ఉంటున్నారట ఈ సీనియర్ లీడర్. అయితే జగ్గారెడ్డిలా మారిపోవడానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కారణమని సమాచారం. గత ఎన్నికలకు ముందు జగ్గారెడ్డిని ఢిల్లీకి పిలిపించారట రాహుల్. మీకేదైనా నచ్చకపోతే మీడియా ముందుకు వెళ్లకుండా ఢిల్లీకొచ్చి నాకు చెప్పని జగ్గారెడ్డికి రాహుల్ చెప్పినట్లు సమాచారం. దీంతో రాహుల్ గాంధీకిచ్చిన మాటకు కట్టుబడి తాను సైలెంట్ అయ్యానని, లేకపోతే సీన్ వేరేలా ఉండేదంటూ సంగారెడ్డిలో జరిగిన క్యాడర్ సమావేశంలో ఇన్నాళ్లు తన మనసులో గుట్టుగా దాచుకున్న మాట చెప్పేశారట ఈ సీనియర్ లీడర్. ఇక కార్యకర్తల సమావేశంలో జగ్గారెడ్డి మరోసారి ఆసక్తికరమైన కామెంట్లు చేసినట్లు సమాచారం. ఈ మధ్య పీఎస్సీ మీటింగ్ లో అంతర్గతంగా మాట్లాడే విషయాలు కూడా బయటకొస్తున్నాయని, దాంతో సమావేశానికి పోవడమే మానేశానన్నారట ఆయన. తానేదైనా మాట్లాడాలి అనుకుంటే ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీతో మాట్లాడిన తర్వాతే బయటకొచ్చి మాట్లాడతా అని క్యాడర్కు చెప్పారని తెలుస్తోంది. ఇక రాజకీయంగా తన మనసులో ఓ కోరికుందని, తనకు ఓ పొలిటికల్ డిజైన్ ఉందని, అది నవంబర్లో బయట పెడతా అంటూ క్యాడర్కు చెప్పారట జగ్గారెడ్డి. ఈ 3 నెలల కాలంలో రాజకీయంగా తనకు క్లారిటీ వస్తుందని ఆయన చెప్పడంతో జగ్గారెడ్డి మనసులో ఉన్న కోరిక ఏంటా అని పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద చర్చ జరుగుతోందంటున్నారు. ఇక జగ్గారెడ్డి మాట తీరును చూసి రాజకీయ విశ్లేషకులు సైతం ఒకంత ఆశ్చర్యానికి లోనవుతున్నారట. గతంలో సంగారెడ్డిలో జరిగిన దసరా వేడుకల్లో తాను ఏదో ఒక రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతానన్నారు ఆయన. ఆ తర్వాత చాలా మంది నేతలు తాము కూడా సీఎం అవుతాము అనడంతో తనకు సీఎం పదవి మీద ఇంట్రెస్ట్ పోయిందని కుండ బద్దలు కొట్టారు. ఇక జగ్గారెడ్డి తీరు చూస్తుంటే మాజీ సీఎం దివంగత చెన్నారెడ్డి వ్యవహార శైలి గుర్తుకొస్తోందంటున్నారు విశ్లేషకులు. చెన్నారెడ్డికి ఏదైనా పనప్పగిస్తే ఆయన దానిపైనే ఫోకస్ పెట్టేవారట. ఖాళీగా ఉంటే మాత్రం తన రాజకీయ చాణక్యం చూపించేవారట. అయితే ఇప్పుడు జగ్గారెడ్డి రాజకీయ వ్యవహారం చూస్తే చెన్నారెడ్డిని ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోందని టాక్. అయితే ఒకప్పట్ల మాటల తూటాలు పేల్చకపోయినా మౌనంగానే జగ్గారెడ్డి రాజకీయంగా ఎదుగుతున్నారంటున్నారు విశ్లేషకులు.